నాగరసా, చలికి పాతాళంలో పడుకున్నావేమో. ఇక నీ గుడ్లెవరెడతారో పాలెవరు పోతారో అని కోపం మటుకు చేసుకుని దారిన పోయేటోళ్ళని కాటే మాకు. మీరందరూ మా అమ్మని బాగా చూసుకుంటారని ధైర్యంతోనే నన్ను పట్నం పోతున్నాను. ఆంజనేయులు, అమ్మా, ఈ వీధిలో అడిగావా? అందరినీ అడుగుతూ వస్తూనే ఉన్నాం కదమ్మా. చాలా మంది ఆ పేరు వాళ్ళెవరూ లేరంటున్నారు. ఒకరిద్దరున్నా వాళ్ళని మీరు కాదంటున్నారమ్మా. ఆ బడ్డీ కొట్టు వాళ్ళని ఓ మాట అడిగిరాపో. అలాగేనమ్మా. చిట్టి తల్లి, ఎక్కడున్నావమ్మా? ఈ నానమ్మకు ఒక్కసారి కనిపించొచ్చు కదమ్మా. ఈ నానమ్మకు ఒక్కసారి కనిపించొచ్చు కదమ్మా. ఈ రాయి మీదనే జారుడు బండ ఆడినాము. ఈ రాయి మీదనే సింత పువ్వు గుజ్జు చేసి వేప పండ్లు కలిపి తిన్నాము. ఎన్ని కట్టాలొచ్చినా ఓడ్చుకుంటేనే ఆనాక జనం హారతి పడతానని నీకి నీవే ఆదర్శం తండ్రి. నన్ను నమ్ముకుని పొలిమేర దాటుతున్నాను. ఇన్నాళ్ళు నా తలరా తాడినాది, ఇప్పుడు నా నాడాల. నా గెలుపు మటుకు నీదే తండ్రి. పోయొత్తాను. మా అమ్మ జాగ్రత్త. అయ్యో, ఎవరు మీరు? రండి. ఉండండి. రండి, కూర్చోండి. కళ్ళు తిరిగినాయమ్మా? ఒక్క క్షణం అలా అనిపించింది. ఇప్పుడు పర్వాలేదు. చాలా నీరసంగా కానొత్తున్నారు. ఆ మూడో ఇల్లు రంగమ్మత్తదే. ఉండండి, మజ్జిగ తీసుకొస్తాను. వద్దమ్మా, నేను బానే ఉన్నాను. ఇంతకీ నీ పేరేంటి? భూలక్ష్మి. 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 భూలక్ష్మి లక్షణంగా ఉంది. ఒలమ్మే, ఆ? భూమే, ఒలమ్మే, ఏడుండిపోనావేటే? ముసలోడు గాబరా పడిపోయే గ్లూకోజ్ సీసా ఎక్కించుకొస్తాడేటో. బేగిరా. వద్దనుండు. వద్దనమ్మా, జాగ్రత్తమ్మా, పదా. రా త్వరగా లెగెత్తు. ఆడ ముసలోడు గాబరా పడిపోయి వస్తున్నాడు.